హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి మా చెల్లికి పెళ్ళి కుదిరిందండి. మేము మొత్తం ముగ్గురు సిస్టర్స్ని. సెకండ్ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. చిన్న అమ్మాయికి తన కోసమే ఇప్పుడు మ్యారేజ్ సెట్ అయింది కదా, గోల్డ్ పర్చేస్ చేయాలనేసి షాప్స్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఇవన్నీ జిఆర్టీలో చెక్ చేస్తూ ఉన్నాము. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ఏంటి కలెక్షన్ ఎలా ఉంది, ఏది తీసుకుంటే బెటరు అండ్ ఏది మన బడ్జెట్లో వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసినాము. ఇక్కడ నేను, నా ఫ్రెండు, అమ్మ, ఇంకా మా చెల్లి వచ్చాము. చెక్ చేస్తూ ఉన్నాము లాంగ్ చైన్లు ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేసి. ఈరోజు వీడియోలో అయితే ఏం కొన్నామో చూపించట్లేదు, ఏమేం చూస్తున్నాం మాత్రం అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మేము ఏమేమి తీసుకున్నామో వస్తుంది, డెఫినెట్గా అది కూడా చూడండి. అప్పుడు తెలుస్తుంది మా చెల్లి పెళ్ళి కోసం మేమేమేమి తీసుకున్నాము అనేసి. ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే చూస్తూ ఉన్నాము. చాలా హెవీగా అనిపిస్తున్నాయి కొన్నేమో తనకు నచ్చట్లేదు, కొన్నేమో యాంటిక్ ఫినిష్, మరీ మనకు నచ్చిన డిజైన్స్లో యాంటిక్ ఫినిష్ అయితే లేవు, నార్మల్ గోల్డ్లో చూపిస్తూ ఉన్నారు. కమ్మల విషయానికి వస్తే జిఆర్టీలో అస్సలు కలెక్షన్ బాగాలేవనిపించింది నాకైతే ఈసారి. మిగతా హారాలు అవన్నీ కూడా లైట్ వెయిట్లో బాగున్నాయి, కానీ జుమ్కా డిజైన్స్ అయితే అసలు ఒకదానికొకటి మ్యాచింగ్లోనే లేవు. చాలాసేపు వెయిట్ చేసాము. ఫైనలీ ఈ నెక్లెస్ ఒకటి నచ్చింది, బట్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 98 గ్రామ్స్ ఉంది. ఇంకా అది కూడా వద్దు అని చెప్పింది, తనకు నచ్చలేదంట. సో అలా చూస్తూ ఉన్నాం. కొన్ని డిజైన్స్ అయితే కొన్ని ఇలా సింపుల్గా ఉండేటివి కావాలంటుంది. ఎందుకు అంటే షార్ట్ నెక్లెస్, లాంగ్ రెండు తీసుకోవాలనుకుంటుంది తను. సో అందుకు చూస్తూ ఉన్నాము, ఏది వేసుకుంటే హెవీ కాకుండా రెండు మ్యాచ్ అయ్యేలా ఉండాలి కదా అనేసి చూస్తూ ఉన్నాము నేను, నా ఫ్రెండ్ ఇక్కడ. అండ్ ఇక్కడ తీసుకునే గోల్డ్కి కూడా మేము బ్యాక్ చైన్స్ అవన్నీ ఏం వేయించలేదు, తీసేపించాము. ఎందుకు అంటే చెప్పాను కదా ముందు నా గోల్డ్ చూపించినప్పుడు కూడా ఇలా కొన్ని డిజైన్స్ చూసి చెక్ చేస్తూ ఉన్నాము ఏది తీసుకోవాలి అనేసి. ఇలా మాకు చూసి కొన్ని నచ్చినవి ఇలా సైడ్కి పెట్టేసి ఎంత వేస్టేజ్ ఉన్నాయి, ఎంత వెయిట్లో ఉన్నాయి అనేది చెక్ చేస్తూ ఉన్నాము. నచ్చిన డిజైన్స్ ఇలా సపరేట్ చేసి పెట్టి అన్నీ ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నాను. ట్యాగ్స్ అవంతా ఎంత వెయిట్లో ఉన్నాయి, మేకింగ్ ఎంత పర్సంటేజ్ వేస్తున్నారు, చైన్కి అండ్ డిజైన్కి సేమ్ మేకింగ్ వేస్తున్నారా లేదా డిఫరెంటా అనేసి. మళ్ళీ చెప్తున్నా, డిజైన్స్ ఇలా తీసుకునేటప్పుడు మాత్రం మేకింగ్ అయితే మాత్రం యాంటిక్ వాటికి 21 ఇలా అప్ టు 18% అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాటికి ఏంటంటే బ్యాక్ చైన్కి కూడా అంతే వేస్తూ ఉన్నారు. అది ఒకసారి నోటీస్ చేయండి అందరూ. నాకైతే అది నచ్చక బ్యాక్ చైన్ రిమూవ్ చేయించాను. నా వాటిలాగా నేను కూడా అంతే బ్యాక్ చైన్ అయితే తీసుకోను, నార్మల్ థ్రెడ్ వేపిస్తాను. అలాగే మా చెల్లి గోల్డ్కి కూడా థ్రెడ్డే వేపించాను తీసుకున్న నెక్లెస్కి. ఈరోజు అయితే ఓన్లీ లాంగ్ చైన్ అండ్ నల్ల పూసల చైన్ అండ్ తాళి చైన్ ఇవి చూద్దాము అనేసి ఇంటి దగ్గర నుంచి వచ్చేసాము. ఫస్ట్ అయితే జిఆర్టీనే విజిట్ అయ్యాము. ఇక్కడ ఫస్ట్ లాంగ్ హారాలు చెక్ చేస్తూ ఉన్నాము. లాంగ్ హారాలు నచ్చాయి, కానీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఏమీ లేవు. సో ఇక్కడైతే హారం అది తీసుకోలేదన్నమాట. లాంగ్ హారం నాకు మెయిన్ కమ్మలే నచ్చట్లేదు అసలు. లాంగ్ హారాలన్నీ లైట్ వెయిట్లో బాగున్నాయి, కానీ కమ్మలు నచ్చట్లేదు. సో నెక్స్ట్ నల్లపూసల దగ్గరికి వెళ్ళాము. అక్కడ నల్లపూసల డిజైన్స్ ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్ సేమ్ ఉన్నాయి. నేను అన్నీ చూశాను, మలబారు, జోయల్కస్, ఖజానా ఇట్లా అన్నీ చూశాను. మేకింగ్ వేరియేషన్ ఉంది, కానీ ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్లో సేమ్ డిజైన్సే ఉన్నాయి, ట్రెండ్కి తగ్గట్టుగానే పెట్టారు. ఇక్కడైతే నల్లపూసలు అండ్ తాళి చైన్స్ తీసుకున్నాము, ఒక చైన్ అండ్ నల్లపూసలు. ఇక్కడ చూస్తూ ఉన్నాను ఏది ఏ వెయిట్లో ఉంది అండ్ ఏది శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది, ఏది డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతుంది, ఇలా క్యాలిక్యులేషన్స్ వేస్తూ చూస్తూ ఉన్నాను. ఇక్కడ రెండు పొరలు ఉన్నాయి కదా నల్ల పూసలు, అది తీసుకున్నాము. తాళి చైన్స్ కూడా చెక్ చేస్తూ ఉన్నాము ఏం తీసుకోవాలి ఏంటి అన్నట్టు. దానికంటే ముందు పెళ్ళి అనగానే అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా అయితే ఆలోచన చేస్తారో బడ్జెట్లోనే తీసుకోవాలని మేము కూడా అలాగే థింక్ చేసి తీసుకుంటూ ఉన్నాము. చెక్ చేస్తూ ఉన్నాము ఏది బెటర్గా వస్తుంది అండ్ చూడ్డానికి లుక్ ఏది బాగుంటుంది మా చెల్లికి అనేది చెక్ చేసి తీసుకున్నామన్నమాట నల్ల పూసలు. అండ్ ఇక్కడ డిజైన్స్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. అన్ని స్టోర్స్లో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, బట్ కొన్ని ఏంటంటే పర్ల్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా పెట్టారు. అందుకనే ఫైనలీ అన్నీ తిరిగేసి ఇక్కడే తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూపిస్తున్న చైన్స్ తాళి చైన్స్, ఇవి వచ్చేసి డైమండ్ తాళి చైన్స్ అనమాట. పెండెంట్ వచ్చేసి డైమండ్స్ ఉంటుంది, నార్మల్ 22 క్యారెట్ గోల్డే అది.
దానికి ఇలా డైమండ్ పెట్టారనమాట సైడ్ పెండెంట్ లాగా. లైక్ గోల్డ్లో కూడా ఇప్పుడు నార్మల్ స్టోన్స్లో వస్తున్నాయి కదా, అలాగే డైమండ్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం వెయిట్ ఎక్కువే ఉన్నాయి చైన్స్. మేమైతే డైమండ్లో తీసుకోలేదు, జస్ట్ చూస్తూ ఉన్నాము, నార్మల్ చైన్లోనే తీసుకున్నాము ఇది. బట్ చాలా హార్డ్గా అనిపించింది చైన్, అసలు బెండ్ అవ్వట్లేదు, ఎక్కువ స్ట్రక్ అయినట్టుగా ఉందన్నమాట. డిజైన్స్ అయితే బాగున్నాయి, డైమండ్ అనగానే కొంచెం ఎక్కువ పడుతుంది కదా, సో జస్ట్ చెక్ చేస్తూ ఉన్నాం నేను నా ఫ్రెండ్ ఎంత బడ్జెట్లో ఉన్నాయి ఏంటి అనేది చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఖజానా స్టోర్కి వచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్న ఈ నగలన్నీ ఖజానాలో అనమాట. ఇక్కడ లాంగ్ హారం అయితే పర్చేస్ చేసాము, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కమ్మలు కూడా దొరికాయి. సో ఇంకా ఇక్కడ లాంగ్ హారం తీసేసుకున్నాము. ఏం తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా చూపిస్తాను. ఇంకా కొన్ని పర్చేస్ చేసేటివి ఉన్నాయి, అన్నీ ఒక్కసారిగా చూపిద్దాము అనేసి చూపించట్లేదు. ఇక్కడ నెక్లెస్లు ఇవన్నీ కూడా బాగున్నాయి, డిజైన్స్ అంతా కూడా చాలా లైట్ వెయిట్లోనే ఉన్నాయి. మొత్తం సెట్ లాగా కూడా చూపిస్తున్నారు. ఇయర్ రింగ్స్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. మేము జుమ్కాలు తీసుకున్నాము. నాకైతే చాంద్బాలీస్ కూడా బాగా నచ్చాయి. ఇక్కడ అన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇలా కొన్ని డిస్ప్లేలో కూడా పెట్టారనమాట జుమ్కాస్, అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాము. మేము తీసుకున్న హారంకి ఏది మ్యాచ్ అవుతుంది అని. ఫస్ట్ అయితే హారం సెలెక్ట్ చేసుకున్నాము, దాని తర్వాత జుమ్కాస్ చూస్తూ ఉన్నాము మ్యాచింగ్ అయ్యేటివి. ఇలా కొన్ని తక్కువ వెయిట్లో ఉండేటివి, తనకేమి సూట్ అవుతుంది ఏంటి అనేది చెక్ చేస్తూ ఉన్నాము. బుట్టలు అయితే 18 గ్రామ్స్లో మంచిగా వచ్చాయి తనవి, చూపిస్తాను. అవి కూడా బాగున్నాయి, డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ చూపిస్తూ ఉంది కదా, ఈ డిజైన్ తీసుకునింది. 18 గ్రామ్స్ ఉన్నాయి ఈ 2 బుట్టలు వచ్చేసి. తనకి ఎగ్జాక్ట్గా సెట్ అవుతున్నాయి నెక్లెస్కి అని ఇవే తీసుకున్నాం. ఇంకా అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.